ఈ రోజుల్లో మనం సాయం చేసిందే ఎదుటి వారు అయితే మనకు సాయం చేయాలి. అలాంటిది మనం ఎవరో తెలియకుండా మనకు సర్ప్రైజ్ ఇస్తారంటే ఆ ఫీలింగ్ ఎట్లా ఉంటుందో మీరు ఊహించండి. మ్యాటర్ ఏంటంటే నేను పొద్దుగల పడుకొని లేవగానే అయితే ఒక తమ్ముడు అయితే ఫోన్ చేసిండు. అది కూడా 5:30 అయితే షాప్ దగ్గర ఉన్నా వెర్లీ రా అంటే నేను ఏదో కస్టమర్ అనుకుని వెర్లీగా స్నానం చేసుకుని అయితే షాప్ దగ్గరికి అయితే వచ్చాను. షాప్ లోకి రాగానే షాప్ మొత్తం బేలెన్స్ తోటి అయితే నిండిపోయింది. ఏంట్రా ఇలా బేలెన్స్ తో నింపిస్తారని అడిగితే ఈ తమ్ముడు అన్న నాకైతే సర్ప్రైజ్ అయితే ఇస్తున్నాడు అంట. నాకు చెప్పా చేయకుండా అయితే స్టోర్ లోకి అయితే బెలూన్స్ తోటి అయితే వచ్చేసి బెలూన్స్ మొత్తం అయితే డెకరేషన్ అయితే చేస్తుండో. ఏంట్రా తమ్ముడు అని అడిగితే ఇది నా నుండి నీకు ఒక చిన్న సర్ప్రైజ్ అన్న అని అంటుండో. నిజంగా ఇలాంటి మనుషులు ఉంటారా అన్న ఈ లోకంలో కూడా. దగ్గర 2,000 నుంచి 3,000 వరకు మొత్తం ఖర్చు పెట్టుకుని అయితే నా షాప్ మొత్తం డెకరేషన్ చేసి నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అయితే చేసింది అన్న. డబ్బులు ఇచ్చినా సరే తీసుకోలేదు తమ్ముడు. నేను అభిమానంతో చేసిందన్న నాకు డబ్బులు ఏమి వద్దని అన్నాడు. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ చేసిండు. చివరికి ఈ రోజు అయితే ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ అయితే వచ్చింది అన్న. బేభత్సంగా అయితే క్రౌడ్ అయితే వచ్చింది. క్రౌడ్ లో కూడా ప్రతి ఒక్కరు కూడా మన షాప్ లో ఏదో ఒకటి కొన్నారు. దానికి కారణం ఏంటంటే మన షాప్ లో ఎప్పటికప్పుడు స్టాక్ అయితే అప్డేట్ అవుతుంది. ఇంకా మన స్టోర్ గురించి ఏమైనా తెలుసుకోవాలంటే ఈ పేజ్ అయితే పక్కా ఫాలో అయిపోయింది.